నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చడం లేదని, ఇందులో భాగంగానే డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమ బాట పట్టబోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరి రాష్ట్రంలో ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కరెంటు ఛార్జీల పెంపు గురించి కావచ్చు, అలాగే రైతుల సమస్యలపై కూడా కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతుల సమస్యల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అలాగే ఉన్నట్టుండి మరి ఇప్పటికిప్పుడు డిసెంబర్లో ఉద్యమ బాట పట్టడానికి వెనక రాజకీయ వ్యూహం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి జనంలోకి జగన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నారని వార్తలు వచ్చాయి మొన్నటి వరకు. కానీ ఈ లోపల హడావిడిగా మళ్ళీ పార్టీ నాయకులతో ఆయన మీట్ అయ్యి నేను డిసెంబర్ నుంచి ఉద్యమ బాట అని చెప్పి కార్యకర్తలను నాయకులను సన్నద్ధం చేస్తున్నారు. సో ఎందుకు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళకముందు ఇది ఒక ట్రైల్ అనుకోవచ్చా? దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉండే అవకాశం ఉందా? మీరేం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. ముందర ఆయన ఫస్ట్ జనవరిలో నేను జనవరి నుంచి వెళ్తాను అది ఇదని చెప్పాడు కదా. మరి సడన్గా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాడు అంటే అతనికి కొంచెం డౌట్ ఉంది. ఏంటి అసలు పార్టీ ఎక్కడైనా ఉందా లేదా అనేది టెస్ట్ డోసు ఇచ్చుకుంటున్నాడు. ఎట్లా అసలు పార్టీ ఎక్కడెక్కడ ఇది ఉన్నది ఏంటి, పార్టీలో మొత్తం లీడర్లందరూ వెళ్ళిపోయారు. క్యాడర్ కూడా ఎక్కడా కనపట్టలేదు. మెయిన్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే వాళ్ళ మీద ఆధారపడి బతికే పార్టీ అది. సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అంటే ఆ పార్టీ మొత్తం సోషల్ మీడియా మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం చూస్తే సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ బతికున్నట్టు లెక్క. సోషల్ మీడియాలో పోస్టులు తగ్గిపోతున్నాయి అంటే ఆ పార్టీ లేనట్టు లెక్క. అందుకనే అసలు మీకు జిల్లా కమిటీలు అవి ఇవి వేసుకోకుండా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకోకుండా ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో 3 చోట్ల ఆఫీసులు పెట్టాడు. సోషల్ మీడియా ఆఫీసులు 3 ప్లేసుల్లో పెట్టాడు. ఒకటి అక్కడ తాడేపల్లి నుంచి ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఇవి కాక బెంగళూరులో ఒకటి పెట్టాడు, చెన్నైలో ఒకటి పెట్టాడు. అంటే ఈ ప్రాంతాల నుంచి సోషల్ మీడియా పోస్టులు వస్తాయన్నమాట. అట్లా వేరియస్ ప్లేసెస్లో సోషల్ మీడియా పోస్టుల కోసం ఆఫీసులు పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, కొంతమంది అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని కొన్ని చోట్ల ఇన్ఛార్జీలుగా పెట్టాడు. చాలా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే ఆయన జనవరి నుంచి రావాలనుకుంటున్నాడు కాబట్టి ఒక టెస్ట్ డోసు లాగా ఇద్దాము, ఎక్కడెక్కడ సక్సెస్ అవుతుందో గేజ్ చేసుకుందాము అని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఇచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది. ఎందుకు అంటే ఆయన మరి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ మీద పోతుంటే మీరేంటండి పొలిటికల్ మ్యాటర్స్ చెప్తారు అనొచ్చు. ఆయన వెళ్తున్నది దేని మీద? రైతు సమస్యలు అంటాడు, ఫీజు రియంబర్స్మెంట్, బాధుడే కరెంటు ఛార్జీల మీద అంటాడు కదా. మరి మీరేంటి రాజకీయ కారణాలు చెప్తున్నారా అని అడగచ్చు. మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డితోటి చెప్పించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. ఎందుకంటే అక్కడ అన్నీ జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన డబ్బులన్నీ వీళ్ళు తీరుస్తున్నారు, కూటమి ప్రభుత్వం తీరుస్తున్నది. అందువల్ల ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఇది జరుగుతున్నది, పెద్ద చర్చ జరుగుతున్నది అనేది లేదు. ఎందుకు అంటే మీరు విద్యార్థులకి ఇబ్బంది పెడితే దీనికి సంబంధించి మాకు ఫీజు రాలేదని, అది రాలేదు, ఇది రాలేదని ముందర విద్యార్థులను పంపించేయండి. మీతో మేము లెక్క సెటిల్ చేస్తాం, మీ పాత బకాయిలు కూడా తీరుస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము తీరుస్తాం అని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నది. దాంతో మీరు చూడండి ఎక్కడా ప్రజల్లో ఆందోళన లేదు. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎవరన్నా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారా? ఎక్కడ చెయ్యట్లే. ఎందుకంటే ఎక్కడికక్కడ చెప్తున్నారు.
మీకు ఇబ్బంది రాకుండా మా గవర్నమెంట్లో సెట్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి, అవి చేసుకునే క్రమంలో ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. ఇకపోతే కరెంట్ ఛార్జీలు మీద బాధుడని మొదలుపెట్టాడు. అసలు ఈ బాధుడు ఎట్లా వచ్చింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వల్ల వచ్చిన బాధుడు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కదా, మనం సోలార్ విద్యుత్తు ₹1.99 వచ్చే సోలార్ విద్యుత్తుని ₹2.49 కొన్నాడు. దాని మీద ఈ జిఎస్టీలు ఇవన్నీ కలిపితే ₹3.06 వెళ్తుంది. ఇటువంటి అగ్రిమెంట్లు చేసుకొని 1,52,000 కోట్ల రూపాయల బడ్జెట్ని వేసిన జగన్మోహన్ రెడ్డి అదొక్కటే కాదు, ఇంకా పాత పీపీఎల్ రద్దు చేసుకోవటం, దానివల్ల వాడని కరెంటుకి డబ్బులు కట్టడం, అంటే ఆ కంపెనీలతోటి లాలూచి పడిపోయి వాడని విద్యుత్తుకు కూడా డబ్బులు కట్టు 9,000 ఒక చోట ఒక కంపెనీకి 9,000 కట్టారు, ఒక కంపెనీకి 6,000 కోట్లు కట్టారు. అంటే ఇట్లా కట్టడం వీటి వల్ల డిస్కామ్లకి విపరీతంగా నష్టాలు వచ్చినాయి. విపరీతంగా నష్టాలు వస్తే యాక్చువల్గా ఈ టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్లకు ముందర తీర్పు ఇవ్వాలి. అప్పుడు పెట్టిన క్లెయిమ్లే ఇవన్నీ కూడా, కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన క్లెయిములు కాదు ఇవి. ఆ పాత క్లెయిముల మీద టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన 9,000 కోట్ల రూపాయల బర్డెన్ అని చెప్తాడు జగన్. మన ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్తున్నాడు, 9,000 కోట్ల రూపాయల బర్డెన్ అయిపోతున్నాడని. 9,000 కోట్లు కాదు, 9,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవచ్చు మీరు ప్రజల దగ్గర నుంచి అని టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్. ఆ టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ పెట్టింది ఎవరు? ఆ కన్సర్న్ వ్యక్తిని పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి అక్కడ ఉన్నది. ఆయన తీర్పు చెప్పారు. ఆయన తీర్పు చెప్పిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కనెక్షన్స్కి సంబంధించిన లాస్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. ఆ మిగిలిన 6,000 కోట్ల రూపాయల దీన్ని 15 నెలల డ్యూరేషన్లో నెలకింతని చెప్పి వసూలు చేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన నష్టాలు, ఈ పెట్టిన ఇబ్బందుల వల్ల ఫలితం ఇది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 5 నెలలు అయింది. 5 నెలలు దాటి 6వ నెలలోకి వచ్చాం. ఈ 6 నెలల్లోనే ఇంత జరిగిందా డ్యామేజ్? అసలు జరుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే విద్యుత్ రంగాన్ని అసలు భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఆయన విద్యుత్ రంగాన్ని ఎట్లా అంటే ఏ విధంగా దాన్ని వైబుల్ చేయాలని కొత్త ప్రయోగాలు చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆయనకి తెలీదా? ఆయన తెచ్చిన సంస్కరణల కారణంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు. రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగింది ఎందుకు? చంద్రబాబు నాయుడు అమలు చేసిన విద్యుత్ సంస్కరణల కారణంగా వచ్చిన వెసులుబాటు వల్ల. అది ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే కరెంటు కంపెనీలు నడిపే జగన్మోహన్ రెడ్డికి ఆ కరెంటుని కరెంటు సంస్థల్ని ఎట్లా నడపాలో తెలియలే. జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా మొత్తం డిస్కాములు కానీ ఇంత నష్టాలు వచ్చింది. ఈ నష్టాల్లోని మరి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కంపెనీలన్నీ లాభాల్లో ఉన్నాయి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టాలు ఎందుకు వచ్చినాయి? రాష్ట్ర డిస్కాములకి ఎందుకు నష్టాలు వచ్చినాయి? ఈ విషయం ముందర చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు లంచాలు తీసుకొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవన్నీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థత కారణంగా అప్పుడు జరిగిన నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేసుకోబోతున్నారు. దీని తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచము అని సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఇది కూడా మేము పెంచింది కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పు వల్ల ఇది జరుగుతున్నది అని. ఇదొకటి. జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ధాన్యం సేకరణ ఎక్కడా లేదు, ఎక్కడ చేయట్లేదు. నువ్వు ప్రజల్లోకి వస్తే కదా తెలిసేది. నీకు ఎక్కడన్నా పార్టీ లీడర్లు ఉండి వాళ్ళొకసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి లేకపోతే మిల్లర్ల దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. ప్రజల్లో ఎవరున్నారు? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నిన్నంతా మొత్తం రైతులతో మాట్లాడాడు. అగ్రికల్చర్ మంత్రి రైతులతోటే ఉన్నాడు. మొత్తం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు.
నీకు ధాన్యం సేకరణ 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే గత 4-5 రోజుల నుంచి ఈ తుఫాను కారణంగా ధాన్యం అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నది. ఈ తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ మిల్లర్ల దగ్గర ఏంటంటే డ్రైయర్ ఉన్న మిల్లర్ల దగ్గరికి అందరూ కలిసి వెళ్తున్నారు. రైతులందరూ అక్కడికి పోటెత్తుతున్నారు. దాంతో అక్కడ కొంతమంది దళారులు తయారవుతున్నారు. ఇవన్నీ అక్కర్లేదు, మీరేం కంగారు పడమాకండి అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టరు, పౌర సరఫరాల శాఖ మంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం మొత్తం వాళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడికక్కడ తిరుగుతూ రైతుల్ని మీరేం కంగారు పడమాకండి, ధాన్యం మేము కొంటాము అని స్పష్టంగా చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. మీకు 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ 24 గంటల్లో వేసేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మరి రైతులకి ఇస్తున్నది ఏంటి? బ్రహ్మాండంగా స్పాట్ పేమెంట్ వచ్చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి 6 నుంచి 8 నెలలు 9 నెలలు బకాయిలు పెట్టాడు రైతులకి. రైతులకు ఇవ్వాల్సిన 1,650 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే తీర్చింది వాటిని. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది అంటాడు. తన పరిపాలనలో గోనె సంచులు ఇవ్వలే, వర్షం పడితే ధాన్యం తడుస్తుందని టార్పాలిన్లు ఇస్తారు. అటువంటివి ఏవి లేవు, అటువంటివి ఏవి చెయ్యలేదు. అటువంటివి ఏవి చెయ్యకపోగా ఇప్పుడు వచ్చి చెప్తాడు గోనె సంచులు ఇవ్వట్లేదు అంటాడు. ఏ జిల్లాలో ఇవ్వట్లేదు చెప్పు? టార్పాలిన్లు ఇవ్వట్లేదు అంటే ఎక్కడ ఇవ్వలేదు చెప్పు? అంటే ఒక అభూత కల్పనలు. మామూలుగా ఏముంటుంది, అందరికీ డీటెయిల్స్ తెలియవు కదా. నేనంటే జర్నలిస్ట్ని కాబట్టి అన్నీ తెలుసుకుంటూ ఉంటాను, అందరితో మాట్లాడుతూ ఉంటాను, అన్నీ తెలుసుకుంటాను. గవర్నమెంట్ సైడ్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటాను, రైతుల వైపు నుంచి రియాక్షన్ ఎట్లా ఉందో తెలుసుకుంటుంటాను. అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, నా ప్రొఫెషన్ అది కదా, జర్నలిస్ట్ని కాబట్టి నాకు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కనపడుతున్నాయి అక్కడ. నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరన్నా అడుగు, వెళ్ళు, ఫీల్డ్లోకి వెళ్ళు. రేపు నువ్వు ధర్నాలు చేస్తా, ఆ కార్యక్రమం చేస్తా, ఈ కార్యక్రమం చేస్తా అంటున్నావు కదా, చెయ్యి, నీకు ఎంత రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులకి పేమెంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఎన్ని గంటల్లో పేమెంట్ వస్తుందని ఒక్క క్వశ్చన్ అడిగితే రైతులు చెప్తారు. ఎట్లా చెప్తారు? తడిసిన ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. వెళ్ళి చూసి రమ్మను. డ్రైయర్ ఉన్న మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నారు. డ్రైయర్ లేని మిల్లుల దగ్గర కొంత ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లంని సార్ట్అవుట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇంతకన్నా ఇంకేం కావాలి? డబ్బులు పట్టలేదు, నువ్వు 9 నెలల పాటు ఇవ్వాల. ఇప్పుడు 24 గంటల్లో వచ్చి డబ్బులు పడుతూ ఉంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెక్ట్గా 14 రోజులు 15 రోజుల తర్వాత వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడిగాడు. ఇది ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఎక్కడ రైతులకు సంబంధించి కానీ, స్టూడెంట్స్లో కానీ, విద్యుత్ వినియోగదారులకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేయటం వల్ల మన మీద ఛార్జీ పడ్డది అని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ ఎజెండాతోటి వస్తున్నాడు. ఇప్పటివరకు ఏంటంటే రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో అబద్ధాలు చెప్పి వదిలాడు, సాక్షి పేపర్లో రాసుకున్నాడు, సోషల్ మీడియా ద్వారా ప్రజల మనసుల్ని పొల్యూట్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేరుగా వస్తున్నాడు. ప్రజల నుంచి స్పందన రావటం అనేది మాత్రం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి ఆశ తీరే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.